ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీ మాత్రేనమండి. గురుగారు, జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలలో ఎలా ఉండబోతుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాడంటే ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృషభ రాశి వారి యొక్క జాతకము ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. వృషభ రాశి జాతకంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. కష్టపడి శ్రమ నుంచి పని చేసేటటువంటి వారిలో వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు. వీళ్ళు పుట్టుకతోనే చాలా కష్టపడేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళు చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళకు దేని పట్లైనా ఆసక్తి పెరిగింది అని అంటే కనుక దాన్ని శోధించి సాధించేంత వరకు వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు, ధైర్యంలో కానీ బలంలో కానీ వీళ్ళకు సాటి అయినటువంటి వారు ఎవరు కూడా ఉండలేనటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి వాటిలో కానివ్వండి, వీళ్ళు ఎక్కువగా అనేక విషయాల్లో మంచి సద్బుద్ధులు పొందడం కానివ్వండి, వీళ్ళకు వీరే సాటి అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడూ కూడా నీట్నెస్గా ఉండాలి, మంచి రంగంలో రాణించాలి, మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో మనకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి మంచి సత్ఫలితాలే ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. అందులోనూ వృషభ రాశి వారికి ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. అందులోనూ వీళ్ళకి ఇప్పుడు వచ్చేటటువంటి మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసము. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, లేదా ఇతర వృత్తి వ్యాపార రంగాల్లో కానీ మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చండి. గురుగారు, మీరు ఉగాది ఫలితాల్లో కూడా ప్రస్తావించారు. ఈ సంవత్సరం టాప్ ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి. అవునండి. గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. సో ఎంత దరిద్రంలో ఉన్నవారైనా కూడా ఈ కాలాన్ని సద్వినియోగం చేయండి అన్నారు. ఏంటి అంత ప్రత్యేకం ఈ సంవత్సరం మీద? అంటే వృషభ రాశి వారికి గురువు మారడము. వృషభ రాశిలో ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు గత సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం తీసుకుంటే జన్మస్థానంలో గురువు ఉన్నాడు. జన్మస్థానం నుంచి ఎప్పుడైతే గురువు వెళ్ళిపోయి ద్వితీయ స్థానంలో అడుగు పెడతారో, ద్వితీయ స్థానం ధనస్థానం అని చెప్పడం జరిగింది. అంటే ధనస్థానం అంటే డబ్బుకి సంబంధించినటువంటి స్థానం ధనస్థానం. కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే కనుక రెండవ స్థానంలో ఎప్పుడైతే తన ఉన్నటువంటి, అంటే ఇప్పుడు నా జాతకాలు కుంభరాశి అనుకోండి, కుంభరాశి నుంచి మీనంలోకి ఎప్పుడైతే గురువు అడుగు పెడతాడో అప్పుడు కుంభరాశి వారికి అదృష్ట యోగం కలుగుతుంది. అంటే రెండవ స్థానము శుభాన్ని ఇచ్చేటటువంటి స్థానము, అదృష్టాన్ని ఇచ్చేటటువంటి స్థానము. అలాగే డబ్బు విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ మంచి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానం అని చెప్తాం. అందుకే ఎప్పుడైతే వృషభ రాశి నుంచి గురువు మిథునంలోకి అడుగు పెట్టాడో వీళ్లకు మహర్జాతకము, మంచి విద్య పట్ల శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. వ్యాపారం మంచిగా చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆటోమేటిక్గా కొన్ని వ్యాపారాలు ఏంటి అంటే డల్గా నడుస్తాయి. కానీ వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వాళ్లకు ఈ మాసంలో, ఈ సంవత్సరంలో మంచి వ్యాపార భవిష్యత్తు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సినిమా రంగంలో, నాటక రంగంలో, రాజకీయ రంగంలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్లకు మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. పై వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి అందుకే వృషభ రాశి వారికి ఈ మాసమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా చాలా లాభదాయకమైనటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది. అంటే లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి, మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి, అనుకున్నది సాధించుకోవడానికి, ఇల్లు లేనటువంటి వారు ఇల్లు కట్టుకోవడానికి, అలాగే స్థలం లేనటువంటి స్థలం కొనుక్కోవడానికి, బంగారం లేనటువంటి బంగారం, ఇలా అన్ని లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి ఈ మాసము చాలా యోగ్యమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పుడు కొంచెం గర్వము, అలాగే కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై పరిస్థితులే సాధారణంగా ఉంటాయి. అంటే ఇప్పుడున్న ఈ టైం పీరియడ్ బట్టి ఏం చేయకపోయినా కూడా అదృష్టం కలిసి వస్తుంది అంటారా? అట్లా ఉండదండి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక మానవ ప్రయత్నంగా మనం చేస్తూ దైవికపరమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికే ఈ గోచార ఫలితాలు తప్ప మనం ఏం చేయకపోయినా, మనం ఏ ప్రయత్నం చేయకపోయినా మనకు అదృష్టం కలిసి వస్తుందనేటువంటి మూఢనమ్మకాలు ఎవరు పెట్టుకోకూడదు. గోచార ఫలితాలు ఏం తెలియజేస్తాయి జాతకంలో అంటే మానవ ప్రయత్నంగా మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళి దైవికపరమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చేసేటటువంటి ఫలితాలు ఈ గోచార ఫలితాలు. అంటే మనకు గోచార ఫలితాల్లో జాతకం బాగా ఉంది అని అనుకున్నాం అనుకోండి, దానికి సరిపడా శ్రమను మనం పెడితే గనక ఈ రెండూ జోడిస్తే మనం దేన్నైనా సాధించగలము అనేటటువంటి విషయము
అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదృష్టం బాగుంటేనే మనం ఏం చేసినా మనకు కలిసి వస్తుంది. మనకు అదృష్టం బాగా లేకపోయి దురదృష్టం ఎక్కువగా అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఏం చేసినా కూడా అందులో నెగిటివే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. అందుకే ఈ మాసంలో వీళ్ళకు అదృష్టం బాగుంది. అదృష్ట యోగంతో పాటు ప్లానెటరీ పొజిషన్ కూడా బాగుంది. గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. తద్వారా వీళ్ళకి ఏంటంటే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోకూడదు. అందుకే వీళ్ళకు మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చండి. మన చుట్టుపక్కల సర్కిల్ ఎలా అయితే ఉంటారో దాన్ని బట్టే మనం కూడా ఉంటూ ఉంటాము. సో వీళ్ళ సర్కిల్ ఏమన్నా కాస్త అటు ఇటుగా ఉండి వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు వీళ్ళకి ఏమైనా కనిపిస్తుందండి? వృషభ రాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ ప్లానటరీ పొజిషన్లో ఇప్పుడున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కనిపించట్లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా ఏదైనా మంచి జరిగింది, డబ్బు కాస్త వచ్చింది అంటే గర్వం పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అవి కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు దైవిక ఆరాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయాలి. దేని మీదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి దాని మీద పనిని సాధిస్తే గనక మంచి భవిష్యత్తులో మంచి రంగంలో రాణించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అందులోనూ ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో వీళ్ళకు చాలా అదృష్టమైన మాసం అని చెప్పుకోవచ్చు. పెద్ద గడ్డు కాలము, ఏదో ఇబ్బందులు అవుతాయి అని కూడా మనం అలా ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడున్నటువంటి కాలంలో మంచి సత్ఫలితాలే ఉంటాయండి. ఇతరుల దృష్టి కావచ్చు, చెడు చూపు కావచ్చు, ఇలాంటివి ఏమైనా పడినప్పుడు ఇన్స్టెంట్గా తొలగించుకోవడానికి ఏదైనా రెమెడీ ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మీద ఎక్కువగా ఉండే నరదృష్టి, చెడు దృష్టి, ఈ యొక్క దృష్టిల ప్రభావం వల్ల కూడా వీళ్ళకి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం వీళ్ళు చేయవలసినటువంటి రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించే ప్రయత్నం చేయాలి. 108 తమలపాకులు తీసుకొని ఆంజనేయ స్వామికి ఈ రాశి వారు తప్పకుండా తమలపాకుల మాలను మీరు సమర్పించే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి సద్బుద్ధులు కలుగుతాయి. ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం, మంచి ఇంకా ఎలాంటి అడ్డంకులు లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి సత్ఫలితాలను పొంది ఆ భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారండి. గురుగారు, ఈ జ్యేష్ఠ మాసాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ రాశి వాళ్ళు? జ్యేష్ఠ మాసంలో మంచి దాన ధర్మాలు చేయడము, అలాగే దైవిక ఆరాధనలు ఎక్కువగా ఆచరించడము, ముఖ్యంగా మన అదృష్టం బాగున్నప్పుడు మనం అన్నీ సమకూర్చుకోవడం. ఇప్పుడు ఈ మాసంలో మీకు అదృష్టం బాగుంది కాబట్టి ఇల్లు లేనటువంటి వారు గృహ యోగాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయండి. స్థలం లేనటువంటి వారు స్థలం కొనుక్కునే ప్రయత్నం చేయండి. మీ బంగారం కానీ ఇంకా ఏదైనా తాకట్టులో ఉంది లేదా దేంట్లోనైనా ఉంది అని అనుకుంటే దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేయండి. కాస్త డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు, ఎవరికి షూరిటీ లాంటివి ఉండకూడదు. ముఖ్యంగా మరి ఏ ఇతరుల విషయాల్లో కలగజేసుకోకూడదు. అలాగే అన్ని వివాదాల్లో వీళ్ళు తలదూర్చకూడదు. పార్ట్నర్షిప్ బిజినెస్ వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి రాదండి, ఇండివిజువల్ బిజినెస్సే కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏ బిజినెస్ పెట్టినా ఇండివిజువల్గానే ఒక్కళ్ళే పెట్టండి. మీరు ఇతరులని కలుపుకునే ప్రయత్నం చేయకండి. తద్వారా కూడా వాళ్ళు కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ వీళ్ళకి కలిసి రాదండి. ఓవరాల్గా జూన్ మాసంలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.